సాధారణంగా కడప జిల్లా కమలాపురంలో ఒక చిన్న టిఫిన్ బండి పెట్టుకుని జీవనం సాగించుకునే ఒక కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి 10,000 రూపాయల జీతానికి ఒక కంపెనీలో పని చేయడానికి కుదిరిన వ్యక్తి తరువాత అదృష్టం కుదిరి ఒక వ్యక్తి దగ్గర వ్యక్తిగత సహాయకుడిగా జాయిన్ అయ్యాడు. సరే, ఎవరి ద్వారా వెళ్ళడం మనకు తెలియదు. వాస్తవానికి 2019 వరకు కూడా అద్దె ఇంట్లో ఉండి అద్దె కట్టినటువంటి వ్యక్తి. సరే, ఎందుకు ఇవన్నీ చెప్తున్నారు, అయితే ఏమైందని మీరు అందరూ అనుకోవచ్చు. అలాంటి వ్యక్తి కట్ చేస్తే 2019 నుంచి 24 మధ్య 100 కోట్ల రూపాయలు సంపాదించాడు. సో ఎలా సాధ్యం అది? సాధారణంగా మీరు అనొచ్చు, ఆ వ్యక్తి కష్టపడ్డాడేమో. కష్టపడితే ఎంత సంపాదిస్తాడు? 100 కోట్ల రూపాయలు సంపాదించడం సాధ్యమేనా 5 ఏళ్లలో? మీరు ఆస్తులు చూస్తే దిమ్మ తిరిగిపోద్ది మీకు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ఎక్కడెక్కడైతే ఇళ్ళు ఉన్నాయో అక్కడక్కడ ఆ వ్యక్తికి ఇళ్ళు ఉన్నాయి. అదనంగా తిరుపతిలో మరొక ఇల్లు ఉంది. 3 రాష్ట్రాల్లో స్థిర చర ఆస్తులతో పాటు ఆయన భార్య అకౌంట్లో 20 కోట్ల రూపాయల లావాదేవీలతో పాటు 2 కేజీల బంగారం వాళ్ళ ఇంట్లో దొరికింది. ఇప్పుడు చెప్పండి, ఎలా సాధ్యం ఇవన్నీ? ఎలా సాధ్యం అంటే జగన్ పిఏ అయితే సాధ్యం. ఎస్, ఇప్పుడు మనం మాట్లాడుకునేది జగన్మోహన్ రెడ్డి పర్సనల్ అసిస్టెంట్గా పిఏగా చేసినటువంటి వ్యక్తి గురించే మాట్లాడుకుంటున్నాం. ఆ వ్యక్తి పేరే కేఎన్ఆర్. కేఎన్ఆర్ అనే పదం మీరు వినే ఉంటారు. అసలు పేరు నాగేశ్వర్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని పాపం పక్కన పెట్టుకుని చేరదీశాడు. అప్పటి వరకు అద్దె ఇంట్లో ఉండి అంతకుముందు 10,000 రూపాయల జీతానికి పనిచేసినటువంటి వ్యక్తి. సరే, జగన్ సీఎం అయితే ఏమి ఇచ్చుంటాడు? నెలకు 2 లక్షలు ఇచ్చుంటాడు, 3 లక్షలు ఇచ్చుంటాడు, 5 లక్షలు ఇచ్చుంటాడు జీతం. అంతకు మించి ఇచ్చుంటాడా? మరి 100 కోట్ల రూపాయల ఆస్తులు నీకెలా వచ్చాయి? డొంక ఎక్కడ బయటపడిందో తెలుసా? తీగలాగితే డొంక కదిలిందంటారు చూసారా? అలాగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పాత్ర, లిక్కర్ స్కామ్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పాత్రను బయటికి లాగుతున్న నేపథ్యంలో ఈ నాగేశ్వర్ రెడ్డి పేరు బయటకు వచ్చింది. ఎలా బయటకు వచ్చిందంటే, ఆ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి చెందినటువంటి ఒక లేఅవుట్లో 47 ఎకరాలతో ఆయన లేఅవుట్ వేస్తే అందులో 10 ఎకరాలు పాపం కొన్న వ్యక్తి ఎవరో తెలుసా? ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నాం చూడండి, అద్దె ఇంట్లో బ్రతికాడని. ఆ వ్యక్తే జగన్మోహన్ రెడ్డి పిఏ. 10 ఎకరాలు 2021లో కొన్నాడు. ఎకరం 8 లక్షల చొప్పున 80 లక్షలు వెచ్చించి కొన్నాడు. సో ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించినటువంటి విచారణ నేపథ్యంలో ఎవడరా 10 ఎకరాలు ఒకేసారి 80 లక్షల రూపాయలు చెల్లించుకున్నది ఎవడరా ఈడని బయటికి పేరు తీస్తే వచ్చిన పేరే ఈ నాగేశ్వర్ రెడ్డి. ఎవరా ఈ నాగేశ్వర్ రెడ్డి అని ఆరాధిస్తే తెలిసిందే జగన్మోహన్ రెడ్డి పిఏ. సరేలే బాబు, నువ్వు ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు ఎలా కొన్నావు? అప్పు తీసుకున్నావా? లోన్ తీసుకున్నావా? లేకపోతే ఎవరైనా ఇచ్చారా? లేదా నీకు ఏదన్నా ఉన్నది అమ్మావా? ఎలా కొన్నావో చెబుతి కానీ రా అని సిట్ అధికారులు పిలిస్తే వాళ్ళ మైండ్ బ్లాక్ అయ్యింది. తీరా ఆరాధీయటం మొదలు పెడితే 3 రాష్ట్రాల్లో ఆస్తులు ఉన్నాయి, 3 రాష్ట్రాల్లో ఇల్లు ఉన్నాయి. ఆయనకు ఒక విజయవాడలో ఉన్నటువంటి ఒక కార్ల షోరూంలో ఆయనకు వాటా ఉంది. అలాగే ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఆయన భార్యకు వాటా ఉంది. 20 కోట్ల రూపాయల నగదు వాళ్ళ లావాదేవీలు జరిగాయి. అలాగే ఆయన భార్య పేరు మీద లేదా బంగారం, ఇంట్లో ఉన్నటువంటి బంగారం 2 కేజీల బంగారం ఉంది. సో రాష్ట్రం నలుమూలలా కూడా 3 రాష్ట్రాల్లో, ఒక రాష్ట్రం కాదు 3 రాష్ట్రాల్లో స్థిర చర ఆస్తులు అనేకం ఉన్నాయి. ప్రతి చోట ఒక ఇల్లు ఉంది. ఎలా సాధ్యమైంది అంతా? ఎక్కడి నుంచి వచ్చింది ఈ సొమ్ము? తర్వాత ఇంకొద్దిగా డెప్త్గా లాగడం మొదలుపెట్టారు. ఇదేదో ఇంట్రెస్టింగ్గా ఉంది, మొత్తానికి ఏదో తీగలాగితే డొంక గట్టిగానే కదులుతుంది కదా అని చెప్పి సిట్ అధికారులు ఏం చేశారంటే మరికొద్ది గట్టిగా లాగారు. గట్టిగా లాగితే అప్పుడు తేలింది ఏంటంటే, ఈ లిక్కర్ ముఠాకి జగన్మోహన్ రెడ్డికి మధ్య వారధిగా ఉన్నదే ఈ నాగేశ్వర్ రెడ్డి. అప్పుడు వాళ్ళకు పిక్చర్ క్లియర్ వచ్చింది. ఓకే, ఈ వ్యక్తి కూడా లిక్కర్ స్కామ్లో ఉన్నటువంటి వ్యక్తే, లిక్కర్ స్కామ్ సొమ్ముతోనే ఇవన్నీ కొన్నాడు అని అప్పుడు సిట్ అధికారులకు ఒక క్లారిటీ వచ్చింది. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా ఎవరికి ఫోన్ చేయడు. జగన్తో ఎవరైనా మాట్లాడాలి అన్నా, జగన్మోహన్ రెడ్డితో ఎవరికైనా మీటింగ్ ఏర్పాటు చేయాలి అన్నా అటుపక్క వ్యక్తి ఎవడైనా సరే ఫోన్ చేయాల్సింది ఎవరికయ్యా అంటే ఈ పిఏ నాగేశ్వర్ రెడ్డికి చేస్తే, నాగేశ్వర్ రెడ్డి జగన్కి చెబితే, జగన్ టైం చెప్తే ఆ టైంని వాళ్ళకి చెప్తాడు. అంటే వీరి మధ్య కోఆర్డినేషన్ మొత్తం చేసి మీటింగ్లు అరేంజ్ చేయడం దగ్గర మొదలుపెట్టి ముడుపులు అందినయా లేదా, అందిన ముడుపులు వెళ్లాల్సిన చోటకి వెళ్ళాయా లేదా, ఎంత వచ్చింది ఏంటి, ఈ కథా కమిషాలన్నిటినీ కూడా చూసుకున్నటువంటి వ్యక్తే ఈ నాగేశ్వర్ రెడ్డి. సో ఆ వ్యక్తి అంటే అంత కథ నడిపాడు కాబట్టే
ఆ స్థాయిలో సంపాదించగలిగాడు. పైగా నిన్న సిట్ అధికారులు అడిగితే అంత డబ్బు ఎలా వచ్చిందయ్యా, ఎలా కొన్నావని అడిగితే నాకు గుర్తులేదు మర్చిపోయానని చెప్పాడంట. ఎవడైనా సరే డబ్బు ఎలాగ వచ్చిందంటే గుర్తులేదు మర్చిపోయానని చెప్తాడా? పోనీ నీకు ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయంటే గుర్తులేదు మర్చిపోయానంటే అదొక దారి. నీకు డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందంటే ఎలా వచ్చిందంటే గుర్తులేదు మర్చిపోయాడంట. సరే మరి ఈ ఖాతాలు ఇవన్నీ నిర్వహణ, ఇన్కమ్ ట్యాక్సులు ఏంది కథ ఏందని అడిగితే నాకు అవన్నీ తెలీదు, మా ఆడిటర్ చూసుకుంటాడని చెప్పాడంట. సో అంటే ఏ స్థాయిలో వైసీపీ హయాంలో అటు పిఏ దగ్గర మొదలుపెట్టి ఇటు నాయకుల వరకు కూడా ఏ స్థాయిలో దోచుకున్నారో చెప్పడానికి ఇది ఒక చిన్న ఉదాహరణ. దీనికి సంబంధించినటువంటి వార్త ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. జగన్ పిఏనా మజాకా? మరి జగన్మోహన్ రెడ్డి పిఏ అంటే ఆషామాషిగా ఉంటుందా? మినిమం ఆ మాత్రం ఉంటుంది. ఆ మాత్రం లేకపోతే వాళ్ళు జగన్ పిఏనే కాదు. వాళ్ళు 5 ఏళ్లలో కేఎన్ఆర్ 100 కోట్ల అక్రమార్జన, లిక్కర్ ముఠాకు వైసీపీ నేతకు మధ్య వారధి. నేను చెప్పింది అదే. ఇది ఫైల్ ఫోటో. జగన్మోహన్ రెడ్డితో పాటు మొత్తానికి ఏదో హెలికాప్టర్లో వెళ్తున్నాడు. ఈ ఫోటోలో మీరు మనిషిని అయితే చూడొచ్చు. జగన్ సీఎం కాకముందు అద్దె ఇంట్లో సాదాసీదా జీవితం, గద్దెనెక్కాక అనూహ్య సంపద. 3 రాష్ట్రాల్లో ఆస్తులు, వెంచర్లు, ఇళ్ళు, కంపెనీలు. తిరుపతి, దర్శి, జగ్గయ్యపేట, భోగాపురంలో భూములు, బెంగుళూరు, హైదరాబాదు, బెజవాడ, కడప, తిరుపతిలో ఇళ్ళు. భార్యక బ్యాంకు ఖాతాలో 20 కోట్లు, 2 కిలోలకు పైగా బంగారం. బెజవాడ కార్ల షోరూంలో వాటా, హైదరాబాదు సాఫ్ట్వేర్ కంపెనీలో భార్యకు వాటా. ఇది సింపుల్గా జగన్ పిఏ నాగేశ్వర్ రెడ్డి ఆస్తుల చిట్టా. 5 ఏళ్లలో ఎలా సంపాదించాడో ఇప్పుడు వైసీపీ నాయకులు సమాధానం చెప్పాలి. అరే వాళ్ళ ఫ్యామిలీ ఏమో ఒక చిన్న టిఫిన్ బండి వేసుకుని 5 రూపాయలకి 10 రూపాయలకి టిఫిన్ అమ్ముతూ జీవనం సాగించే కుటుంబం. పోనీ ఈయన ఏమన్నా ఉద్ధరించేసి కంపెనీలు పెట్టాడా అంటే ఒక కంపెనీలో 10,000 రూపాయలకి జీతానికి చేరినటువంటి వ్యక్తి. ఆ తరువాత ఎవరి ద్వారా వెళ్ళాడో తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి చేరాడు. సరే చేరాడు, ఓకే. పోనీ జగన్మోహన్ రెడ్డి ఏమి దోచిపెట్టాడా అంటే 2019 వరకు అద్దీంట్లోనే ఉన్నాడు. అంటే జగన్ రెడ్డి ఉన్నప్పుడు ఏమి చిల్లిగవ్వ కూడా ఇవ్వలా. బట్ జగన్ సీఎం అయిన తరువాత మాత్రం అక్రమార్జన చేయడానికి అవకాశం దొరికింది. ఎందుకని? ఒక ముఖ్యమంత్రికి పిఏ అంటే అటుపక్క ఎవడైనా సరే భయపడాల్సిందే. రెండోది, వీళ్ళు చేసింది ఏమన్నా పోనీ న్యాయబద్ధంగా వ్యాపారం చేసి సంపాదించుకున్నాడా అంటే కాదు. స్కాములు చేసి వచ్చినటువంటి సొమ్ములో వాటాలు తీసుకున్నాడు. అదే లిక్కర్ స్కాము. ఇది వీళ్ళ చరిత్ర. అతడు కడప జిల్లా కమరాపురంలో చిన్న టిఫిన్ సెంటర్ ద్వారా జీవనం సాగించే కుటుంబానికి చెందిన వ్యక్తి. అతి సామాన్యుడు. కేవలం 10,000 రూపాయల జీతం తీసుకుని ఒక పత్రికలో కూడా పనిచేశాడు. తర్వాత వ్యక్తిగత సహాయకుడిగా చేరాడు. 2019 వరకు అద్దె ఇంట్లో, అంటే జగన్ సీఎం అయ్యే వరకు కూడా అద్దె ఇంట్లో సాదాసీదా జీవితం గడిపాడు. ఇది ఆయన నేపథ్యం. సీన్ కట్ చేస్తే 2019-24 మధ్య 100 కోట్ల రూపాయలు సంపాదించాడు. పిఏగా పనిచేసే వ్యక్తి ఇన్ని ఆస్తులు కూడబెట్టడం నిజంగా సాధ్యమానా అని అడిగితే ఇతరులకు కాకపోవచ్చు కానీ మాజీ సీఎం జగన్కు మాత్రం సాధ్యమే. ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చారు వెళ్ళారు. చంద్రబాబు గారు కూడా 3-4 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన కింద కూడా పిఏలు పనిచేస్తుంటారు. సరే, గతంలో రాజశేఖర్ రెడ్డి దగ్గర మొదలు పెడితే చాలామంది దగ్గర పనిచేశారు. సరే, ఎవడెంత తిన్నారు అనేది పక్కన పెడితే ఈ స్థాయిలో ఎవరైనా దోచుకున్నారంటే నాకు తెలిసి లేదు. జగన్మోహన్ రెడ్డి దగ్గర మాత్రమే ఆ దోచుకోవడం అనేది సాధ్యపడుతుంది. ఆ దోపిడీకి తెరదీసిందే పిఏ నాగేశ్వర్ రెడ్డి. అక్రమార్జనలో జగన్ పిఏ నాగేశ్వర్ రెడ్డి ఘనత ఇది. గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన భారీ లిక్కర్ స్కామ్లో నిందితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించిన లావాదేవీల్లో కేఎన్ఆర్ ఆస్తులు వెలుగులోకి వచ్చాయి. వాటి ఆధారంగా విచారణకు పిలిచిన సిట్ అధికారులు ప్రశ్నించారు. దాంతో దిమ్మ తిరిగే ఆస్తుల చిట్టా బయటపడింది. ఏపీ, తెలంగాణ, కర్ణాటకలో కేఎన్ఆర్కు 100 కోట్ల విలువైన ఇళ్ళు, వ్యాపారాలు, స్థిరాస్తులు, భార్య బ్యాంకు ఖాతాలో సుమారు 20 కోట్ల రూపాయల వరకు లావాదేవీలు బయటపడ్డాయి. ఈ సొమ్ము పలువురి ఖాతాల నుంచి బదిలీ కావడంతో పాటు పలు ప్రాంతాల నుంచి కూడా నగదు డిపాజిట్ చేసినట్టుగా తేల్చారు. ఆవిడ ఖాతాలోకి వచ్చిన 20 కోట్ల రూపాయలు 2-3 రాష్ట్రాల నుంచి, అనేక ప్రాంతాల నుంచి వచ్చి డిపాజిట్ అయినట్టుగా తేలింది. సరే, ఇక్కడతో అవ్వలేదు. ఇప్పుడు అక్కడ తీగలాగితే వాళ్ళు ఎందుకు డిపాజిట్ చేశారో కూడా తెలుస్తుంది అనుకోండి. జగన్కు ఎక్కడెక్కడ ప్యాలెస్లు ఉన్నాయో అక్కడంతా ఇళ్ళున్న కేఎన్ఆర్కు తిరుపతిలో మాత్రం అదనంగా ఉందంటే జగన్కి హైదరాబాద్లో ప్యాలెస్ ఉంటే నాగేశ్వర రెడ్డికి ప్యాలెస్, కడపలో ప్యాలెస్ ఉంటే నాగేశ్వర రెడ్డికి ప్యాలెస్, మంగళగిరిలో ప్యాలెస్ ఉంటే మరి నాగేశ్వర రెడ్డికి ఉందో మనకు తెలియదు, బెంగళూరులో ప్యాలెస్ ఉంటే నాగేశ్వర రెడ్డికి ప్యాలెస్. కానీ ఈ ప్యాలెస్లే కాకుండా అదనంగా ఉన్నటువంటి మరో ప్యాలెస్ ఏంటంటే తిరుపతి ప్యాలెస్. జగన్కి లేదు, నాగేశ్వర రెడ్డికి ఉంది. అది తేడా. మిగతా అన్ని సేమ్ టు సేమ్. ఏది అడిగినా దాటవేత ధోరణి. గత వైసీపీ హయాంలో జరిగిన 3,500 కోట్ల లిక్కర్ స్కాము సిట్ విచారిస్తున్న సంగతి
తెలిసిందే. వైసీపీ కీలక నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ముడుపుల సొమ్ము కోట్లాది రూపాయలు తరలించినట్టుగా తెలిసింది. ఆయన ఆస్తుల వివరాలు పరిశీలించగా తిరుపతి జిల్లా కేవీబీ పురం మండలంలో ఒల్లూరు వద్ద కేవీఆర్ ఇన్ఫ్రా పేరుతో 47 ఎకరాల లేఅవుట్లు వివరాలు బయటపడ్డాయి. ఈ కేవీఆర్ ఇన్ఫ్రా ఎవరిదయ్యా అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిది. అందులో నుంచి ఆస్తులు కొనుగోలు చేసిన వారి లిస్టు బయటికి తీస్తే జగన్ వద్ద పిఏగా పనిచేస్తున్నటువంటి కేఎన్ఆర్ పేరిట 10 ఎకరాలు 2021లో రిజిస్టర్ అయింది. అంటే జగన్ సీఎం అయిన 2 ఏళ్లలోనే దాదాపుగా 10 ఎకరాలు ఎకరం 8 లక్షల చొప్పున మొత్తంగా 81 లక్షల రూపాయలకు కొనుగోలు చేశాడు. దీంతో అధికారులు నోటీసులు ఇచ్చి పిలిస్తే విజయవాడ పోలీస్ కమిషనరేట్లో జరిగినటువంటి విచారణలో భాగంగా ఈ వివరాలన్నీ కూడా బయటకు వచ్చాయి. చెవిరెడ్డి కుటుంబానికి చెందిన కేవీఆర్ ఇన్ఫ్రాలో 10 ఎకరాల భూమి కొనుగోలు చేయడానికి 81 లక్షల డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని సిట్ అధికారులు అడిగితే తనకు గుర్తు లేదని, అవన్నీ తన ఆడిటర్ చూసుకుంటారని దాటవేత సమాధానం ఇచ్చాడు. అయితే ఒక్కో ఆస్తి చిట్టాను బయట పెడుతూ ఈ డబ్బులన్నీ కూడా లిక్కర్ స్కామ్ ముడుపుల ద్వారా వచ్చిన డబ్బులేనా అని ప్రశ్నిస్తే ఒక్కసారిగా కొంగుతిన్నటువంటి కేఎన్ఆర్ కాదు అని తప్పించుకునే ప్రయత్నం అయితే చేసి పొంతన లేని సమాధానాలు చెప్పారు. చిన్న టిఫిన్ సెంటర్ ఏర్పాటు చేసుకుని జీవనం సాగించే కుటుంబానికి చెందిన మీరు జగన్ పంచిన చేరకముందు వరకు అతి సామాన్యుడిగా ఉండి అద్దె ఇంట్లో బ్రతికిన మీరు 100 కోట్ల రూపాయలు ఆస్తులు ఎలా వచ్చాయి అని సిట్ అధికారులు గుచ్చి ప్రశ్నించారు. సిట్ అధికారుల విచారణలో ఇంకా ఏం తేలిందో తెలుసా? విజయవాడలోని ఒక ప్రముఖ కార్ల షోరూమ్ అంటే ఆషామాషి వ్యవహారం కాదు, కోట్ల విలువ చేసే షోరూమ్ అయి ఉంటుంది. ఆ ప్రముఖ కార్ల షోరూంలో ఈయనకి వాటా ఉంది. అలాగే తిన బామ్మర్ది రఘునాథ్ రెడ్డి పేరుతో ఉన్నటువంటి ఒక ఐటీ కంపెనీలో పిఏ భార్య అయినటువంటి శశికళకు వాటా ఉంది. అంటే ఒక ఐటీ కంపెనీలో వాటా ఉంది, ఒక కార్ల షోరూంలో కూడా వాటా ఉంది. అంటే ఇందాక మనం చెప్పుకున్న ఆస్తులకి అడిషనల్ అనమాట ఇవి. సో మరి ఎంత వచ్చాయి, ఎలా వచ్చాయి, వాటిలో పెట్టుబడి ఎలా పెట్టారో వాళ్ళకే తెలియాలా? సో వీటిలో పెట్టుబడి పెట్టడానికి అంత సొమ్ము ఎక్కడి నుంచి వచ్చింది, బ్యాంకు లోన్ తీసుకున్నారా, అప్పు చేశారా అంటూ సిట్ అధికారులు ప్రశ్నిస్తే వాటికి మాత్రం సమాధానం ఇవ్వలేదు. సో కాల్ డేటా సేకరణ, ఈ లిక్కర్ స్కామ్ ముఠా సభ్యులకు ముఖ్యమంత్రి జగన్కు మధ్య వారధిగా కేఎన్ఆర్ వ్యవహరించినట్లుగా కాల్ డేటా ప్రకారం నిర్ధారించారు. లిక్కర్ పాలసీ రూపకల్పన మొదలు ప్రతి వారం మద్యం ముడుపులు సక్రమంగా అందుతున్నాయా, వాటిని ఎక్కడ నిల్వ చేస్తున్నారు, ఎన్నికల కోసం ఎలా ఖర్చు చేయాలి తదితర విషయాలన్నీ చర్చించే ప్రతి సమయంలో కూడా లిక్కర్ గ్యాంగ్కు జగన్తో సమావేశం ఏర్పాటు చేసింది కేఎన్ఆర్ అని సిట్ గుర్తించింది. గత వైసీపీ ప్రభుత్వంలో నాటి ముఖ్యమంత్రి జగన్తో మాట్లాడాలనుకుంటే కేఎన్ఆర్కు ఫోన్ చేయాలి. లిక్కర్ స్కామ్లో కీలక నిందితులందరితోనూ కేఎన్ఆర్ నిరంతరం ఫోన్లో మాట్లాడినట్లుగా కాల్ డేటాలో తేలింది. జగన్తో వాళ్ళు ఏమి మాట్లాడారు, మీరు అక్కడ ఉండి ఏమి విన్నారు, మీకు అందిన కమిషన్ ఎంత తదితర ప్రశ్నలు అడగా వాటికి సమాధానం అయితే దాటవేశాడు. అంటే ఈ లిక్కర్ గ్యాంగు జగన్మోహన్ రెడ్డి లిక్కర్ స్కామ్కు సంబంధించి ఎప్పుడు మాట్లాడాలి అన్నా ఆ లిక్కర్ గ్యాంగ్తో సమావేశాలు ఏర్పాటు చేసిన వ్యక్తి, వాళ్ళతో నిత్యం సంప్రదింపులు జరిపినటువంటి వ్యక్తి ఈ కేఎన్ఆరే. సో ఈ కేఎన్ఆర్ ఆస్తుల చిట్ట ఏంటనేది సింపుల్గా ఇక్కడ ఇచ్చారు చూడండి. బెంగళూరులో 2 ఫ్లాట్లు ఉన్నాయి, తిరుపతిలో మరొక 2 ఫ్లాట్లు ఉన్నాయి, హైదరాబాదు, కడప, విజయవాడలో ఇళ్ల నిర్మాణం ఉంది, ఇళ్ల నిర్మాణం చేపట్టారు ఆల్రెడీ. బెజవాడ కార్ల షోరూమ్ లోను, హైదరాబాదు సాఫ్ట్వేర్ కంపెనీలో వాటాలు ఉన్నాయి. జగ్గయ్యపేట ప్రాంతంలో 40 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ప్రకాశం జిల్లా దర్శిలో 10 ఎకరాలు, భోగాపురం విమానాశ్రయం వద్ద మరికొంత భూమి, అలాగే భార్య పేరు మీద 2 కిలోల బంగారం. దీంతో పాటు భార్య ఖాతాలో 20 కోట్ల రూపాయల నగదు లావాదేవీలు. సో ఇది ఫైనల్గా పిఏ చిట్ట. అంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర పనిచేసిన పిఏల దగ్గర మొదలుపెట్టి ఆ రోజు ఉన్నటువంటి చెవిరెడ్డి లాంటి నాయకుల వరకు కూడా ఈ లిక్కర్ స్కామ్లో ఏ స్థాయిలో దోచుకున్నారో చెప్పడానికి ఇదో ఉదాహరణ. ఏది ఏమైనా ఇప్పుడు నాగేశ్వర్ రెడ్డి భాగవతం మొత్తం కూడా బయట పెట్టడంతో వైసీపీలో ఒక్కసారిగా ఉలిక్కిపాటు మొదలైంది. ఎందుకంటే ఇది తీగలాగితే డొక్క గదిలినట్టుగా అసలు ఇంత పెట్టుబడి పెట్టడానికి ఎవడు సహకరించారు, ఆ 20 కోట్ల రూపాయలు భారీ ఖాతాకి ఎక్కడి నుంచి వచ్చాయి, ఎందుకు వేశారు, ఇంకా దీని వెనక ఎవరున్నారు లాంటి వివరాలు బయట పెడితే అది వైసీపీ మెడకు మరింత ఉచ్చుగా మారుతుందనే ఒక భయం అయితే వైసీపీలో ఉంది. ఏది ఏమైనా మొత్తంగా లిక్కర్ స్కామ్లో జగన్మోహన్ రెడ్డి పిఏ పాత్ర ఉందనేది నిన్న సిట్ విచారణ ద్వారా బయటపడింది.